గుంటూరు కారం మూవీ రిలీజ్ అయింది, డీసెంట్ టాక్నే సొంతం చేసుకుంది. అయితే ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్న కంప్లైంట్ ఏంటి అంటే త్రివిక్రమ్ గారి స్టాండర్డ్స్కి తగ్గట్టు గుంటూరు కారం మూవీ లేదని చెప్పి అంటున్నారు. సినిమా అంతా కూడా మహేష్ బాబు వన్ మ్యాన్ షోనే సాగిందని చెప్పి చాలామంది ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. త్రివిక్రమ్ బ్రాండ్, త్రివిక్రమ్ మార్క్ అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. త్రివిక్రమ్ గత చిత్రాలు నువ్వే నువ్వే, అతడు, జల్సా ఇవన్నీ తీసుకుంటే అవన్నీ కూడా త్రివిక్రమ్ మార్క్ని చాటి చెప్పిన చిత్రాలు. అయితే ఆ మార్క్ గుంటూరు కారంలో లేదని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. త్రివిక్రమ్ తన రీఎంట్రీ ఘనంగా చాటాలి అని చెప్పి చాలామంది తన ఫ్యాన్సే ఫీల్ అవుతున్నారు. త్రివిక్రమ్ మాత్రమే కాదు, బోయపాటి శ్రీను, వివి వినాయక్, శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల వీళ్ళందరూ కూడా వాళ్ళ రీఎంట్రీ ఘనంగా చాటాలని చెప్పి ఆ డైరెక్టర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్సే. బోయపాటి శ్రీను రీసెంట్గా స్కంద మూవీతో వచ్చారు. అసలు ప్రేక్షకులు ఆ సినిమాని 100% తిరస్కరించారు. అలానే వివి వినాయక్ ఛత్రపతి సినిమా అవుట్ రైట్ డిజాస్టర్ అది. అలానే పెద్దకాపు డిజాస్టర్. శ్రీను వైట్ల గారి సినిమాలు తీసి చాలా కాలమైంది. రీసెంట్గా వెంకీ రిలీజ్ అప్పుడు శ్రీను వైట్ల మళ్ళీ మూవీస్ తీస్తే చూడాలని చెప్పి చాలామంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సో వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ రీఎంట్రీ ఘనంగా చాటితే బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ గారు కూడా అరే గతంలో అతడు, జల్సా ఇలాంటి కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ ఇప్పుడు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు, ఆడియన్స్ చేత ఎందుకు ఇలా విమర్శల పాలవుతున్నారని చెప్పి చాలామంది ప్రేక్షకులే ఫీల్ అవుతున్నారు. మాటల మాంత్రికుడు పెన్నుల్లో పదును తగ్గిందా అని చెప్పి ఫీల్ అవుతున్నారు. సో ఓవరాల్గా త్రివిక్రమ్ గారు కాస్త బ్రేక్ తీసుకొని మంచి స్క్రిప్ట్తో, మంచి కథనంతో, మంచి డైలాగ్స్తో, చిన్న హీరో అయినా పర్లేదు వాళ్ళని పెట్టి తీసి ఒక సున్నితమైన అలాంటి సినిమా తీస్తే కనుక మళ్ళీ త్రివిక్రమ్ గారు ట్రాక్లో పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా స్టార్స్నే నమ్ముకొని స్టార్స్ వాల్యూస్ యాడ్ చేస్తూ, కమర్షియల్ వాల్యూస్ యాడ్ చేస్తూ ఉంటే త్రివిక్రమ్ గారు చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తాయి. ఆ కాంప్రమైజ్ అయ్యే క్రమంలో ఆయన తన బ్రాండ్ని కానీ తన మార్క్ని కానీ ఆయన చూపించుకోలేరు. సో త్రివిక్రమ్ గారు తన మార్క్ ఏదైతే ఉందో అది 100% చూపించే విధంగా అలాంటి హీరోని ఎన్నుకొని, అలాంటి కథాంశాన్ని ఎన్నుకొని, అలాంటి టెక్నీషియన్స్ని పెట్టుకొని ఒక సినిమా తీస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆయన ఫామ్లోకి వస్తారు. ఆయన 100% క్రియేటివ్ డైరెక్టరే. అలానే ఇంకొక నోటెడ్ డైరెక్టర్ ఉన్నారు మనకి కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారు కూడా చాలా క్రియేటివ్ డైరెక్టర్ పేరుంది ఆయనకి. ఆయన కూడా రీసెంట్గా రంగమార్తాండ మూవీతో వచ్చారు, మంచి సినిమానే, కానీ ప్రేక్షకుల ఆదరణ నోచుకోలేదు. సో ఈ డైరెక్టర్స్ అందరూ కూడా మళ్ళీ ఒక్కసారి మంచి టీంని పెట్టుకొని ట్రాక్లోకి వస్తే చూడాలని చెప్పి నా కోరికే కాదు, టాలీవుడ్లో ప్రతి సినిమాని ఆదరించే ప్రేక్షకుడి కోరిక. సో ఈ డైరెక్టర్స్ అందరూ కూడా ప్లీజ్ కమ్ బ్యాక్ విత్ ఏ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, ఫిల్మీ బిట్ తెలుగు, హైదరాబాద్.